శివుడు అవతరించిన దానికి గుర్తే శివరాత్రి. ప్రతి నెల మాస శివరాత్రి జరుపుకుంటాము. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి జరుపుకుంటాము. అంటే మహాశివరాత్రి అని ఎందుకంటారు అంటే 12 గంటల సమయంలో అర్ధరాత్రి పరమాత్మ శివుడు లింగం రూపంలో ఉద్భవించాడు భక్తుల యొక్క మనోకోరికల్ని తీర్చటం కోసం. అందుకని ఆ సమయంలో భగవంతుడు లింగం రూపంలో ఉద్భవించిన దానికి గుర్తు రాత్రి జరుపుకుంటాం మనం. అంటే శివుడికి రాత్రికి గల సంబంధం ఏంటి అంటే, రాత్రి అంటే 12 గంటల రాత్రి అని కాదు, అజ్ఞానం అనేటువంటి చీకటి. శివరాత్రి అమావాస్యకు ముందు రోజు జరుపుకుంటాం. అంటే ప్రపంచంలో పాపం యొక్క పరాకాష్ఠ పెరిగింది కాబట్టి పరమాత్మ శివుడు ఈ సృష్టి పైన అవతరించిన దానికి గుర్తు. ఇంకా ఈ శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసం అని చేస్తాం. అంటే జాగరణ అంటే మేల్కొని ఉండమని కాదు మనకు అక్కడ చెప్పింది. జాగరణ అంటే జగే హుయే రెహనా, జాగృతి, మనకి మనం జాగ్రత్తగా ఉండటం, అజ్ఞానంలో ఉన్నటువంటి ఆత్మను మేల్కొల్పి దుర్గుణాలతో జాగ్రత్తగా ఉండండి అని తెలియచేయబడేదే జాగరణ. ఈ చెడు ఆలోచనలు, చెడు సంస్కారాలు, చెడు నడవడిక, కామక్రోధాలు వీటన్నింటితో జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయబడేదే జాగరణ. ఉపవాసం చేస్తారు శివరాత్రి రోజున. పాస్ అంటే దగ్గర, నివాస్ అంటే నివసించటం. మనసు ద్వారా భగవంతుడికి సమీపంగా ఉండండి అని తెలియచేయబడేదే ఉపాసం. ఆకలితో ఉండి జ్ఞాపకం చేయటం కాదు అక్కడ కావాల్సింది, మనసుతో భగవంతుడికి సమీపంగా ఉండటం. ఇంకా శివరాత్రి రోజున చుక్కా చుక్కతో అభిషేకం చేస్తారు. రోజంతా ఎడతెరపి లేకుండా పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అంటే ఈ పంచేంద్రియాలని నిగ్రహించుకొని మనసులో వచ్చేటువంటి ఒక్కొక్క శ్రేష్ఠ సంకల్పంతో భగవంతుడికి అభిషేకం చేయటం, సంకల్పాలతో అభిషేకం చేయటం, సంకల్పాలతో భగవంతుడిని జ్ఞాపకం చేయటం. దాని గుర్తుగానే ఈ సంవత్సరం కూడా ఇయర్ ఆఫ్ పాజిటివ్ ఇయర్గా జరుపుకోవటం జరిగింది. మన యొక్క ఒక్కొక్క పాజిటివ్ సంకల్పంతో ఈ ప్రపంచాన్ని మనం పరివర్తన చేయగలుగుతాం. వ్యక్తి మారినప్పుడే సమాజం మారుతుంది అనేటువంటి దృక్పథంతోనే భగవంతుడికి మనం ఇచ్చేటువంటి చుక్కా చుక్కా సంకల్పమే అభిషేకాలు. 3 ఆకులున్న మారేడు దళంతో పూజ చేస్తారు. అంటే బ్రహ్మ విష్ణు శంకరులు త్రిమూర్తుల యొక్క రచయిత కాబట్టి 3 ఆకులున్న మారేడు దళంతో పూజిస్తారు. కమలంతో విశేషంగా అభిషేకం చేస్తారు శివరాత్రి రోజున. అంటే భగవంతుడు మన జీవితాన్ని కమల పుష్ప సమానంగా తయారు చేస్తాడని గుర్తు. చూడండి, శివుడికి జిల్లేడు పుష్పాలు వేస్తారు. అవి ప్రీతి అంటారు. ప్రీతి అని కాదు, మనలో ఉన్నటువంటి చెల్లని వికారాలని భగవంతుడికి సమర్పించుకోవటం. అంతేకాని నిజంగా సుగంధం లేని పుష్పాలు వేయటం అని కాదు. కాబట్టి ఈరోజు శివరాత్రి సందర్భంగా మనందరం సంకల్పం చేద్దాము, ఈ సమాజాన్ని పాజిటివ్గా పరివర్తన చెయ్యాలి, ఈ ప్రపంచాన్ని స్వర్ణిమ యుగంగా మార్చటం కోసం భగవంతుడు ఏదైతే కంకణం కట్టుకున్నారో దానిలో మనందరం కూడా మంచి దృఢ సంకల్పం చేద్దాం. ఈరోజు అందరం శివరాత్రి రోజున ఒకే ఒక్క పాజిటివ్ సంకల్పం చేయండి. మనలో ఉన్నటువంటి ఏ వికారాన్నైనా ఈరోజు భగవంతుడికి, వికారం అనే జిల్లేడు పుష్పాన్ని భగవంతుడికి సమర్పించినప్పుడే అదే పరమాత్మకు ప్రీతి, అప్పుడే మనం భగవంతుడికి సమీపంగా ఉండటం. ఈ విధంగా శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని శివరాత్రి జరుపుకున్నట్లయితే జీవితంలో శాశ్వతమైన సుఖము, శాంతి, ఆనందాన్ని పొందగలుగుతాం. ఓం శాంతి.